జీహెచ్ఎంసీలో వన్ టైం సెటిల్మెంట్ స్కీమ్ మరోసారి అందుబాటులోకి వచ్చింది. ఇవాల్టి నుంచి ఈ నెలాఖరు వరకు ఈ స్కీమ్ అమల్లో ఉండనుంది. ఇక దీనికి సంబంధించి ఎంయూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఓటీఎస్ లో భాగంగా ఆస్తి పన్ను బకాయిలపై 90% వడ్డీ రాయితీ ఉంటుంది. కేవలం 10% వడ్డీతో బకాయిలు చెల్లించవచ్చు. జీహెచ్ఎంసీలో వన్ టైం సెటిల్మెంట్ స్కీమ్ మరోసారి అందుబాటులోకి వచ్చింది. ఇవాల్టి నుంచి ఈ నెలాఖరు వరకు ఈ స్కీమ్ అమల్లో ఉండనుంది. దీనికి సంబంధించి ఎంయూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఓటీఎస్ లో భాగంగా ఆస్తి పన్ను బకాయిలపై 90% వడ్డీ రాయితీ ఉంటుంది. కేవలం 10% వడ్డీతో బకాయిలు చెల్లించవచ్చు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేందర్ అందిస్తారు. నాగేందర్, గుడ్ ఆఫ్టర్నూన్ రేపన. జిహెచ్ఎంసీ పరిధిలోని ఆస్తి పన్ను భారీ బకాయిలకైతే ఇప్పుడు గుడ్ న్యూస్ గా చెప్పుకోవచ్చు. అంటే ఆస్తి పన్ను బకాయిలపై వడ్డీ ఉన్న వడ్డీలో మొత్తం అంటే చాలా సంవత్సరాలుగా పేరుకుపోయిన ఆ వడ్డీలో మొత్తం సంబంధించి వారందరికీ కూడా ఒక సదుపాయం అంటే గవర్నమెంట్ ఒక ఇదే కల్పించింది. అంటే వన్ టైం స్కీమ్ తీసుకొచ్చింది. 90% మాఫీతో ఈ రాయితీ సదుపాయం కల్పించింది. అంటే దీంతో ఈ మార్చి నెలాఖరుతో ఈ ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. 2024-25 ఆర్థిక సంవత్సరం ముగిసే వరకు ఉన్న ఆస్తి పన్ను బకాయిలో కేవలం వాళ్ళు ఎంతైతే పే చేయాలో అందులో ఓన్లీ 10% మాత్రమే పే చేస్తే సరిపోతుంది. అది కూడా కేవలం వడ్డీలో 10%. సో ఈ నిబంధన అయితే చాలా సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న వారికి అయితే గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అయితే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దాదాపు 11,000 కోట్లకు పైగానే ఆస్తి పన్ను బకాయిలు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇందులో కేంద్రము అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తి పన్నే దాదాపు 5 నుంచి 6 వేల కోట్ల వరకు ఉంది. మిగతా 5,000 కోట్లు ప్రజల నుంచి రావాల్సింది. అయితే సుమారు 20 లక్షల మంది పన్ను చెల్లింపుదారులు ఉండగా వీరిలో కేవలం 6 లక్షల మంది మాత్రమే ఒక 6 లక్షల మంది కూడా ఆస్తి పన్ను కట్టకుండా చాలా సంవత్సరాలుగా మొండి బకాయిదారులుగా ఉన్నారు. అయితే ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జిహెచ్ఎంసీ 2,000 కోట్ల రూపాయలని ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేయాలనే ఒక టార్గెట్ లక్ష్యాన్ని అయితే పెట్టుకుంది. ఇప్పటి వరకు 1,550 కోట్ల మేర అయితే ఆదాయాన్ని అయితే సమకూర్చుకుంది. ఇంకా ఈ ఆర్థిక సంవత్సరం ఈ మార్చి నెలాఖరుతో ముగియనుండడంతో ఈ వన్ టైం సెటిల్మెంట్ స్కీమ్ అయితే అమలులోకి తీసుకొచ్చింది. సో ఈ స్కీమ్ తో జిహెచ్ఎంసీ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తుందో ఆ 2,000 కోట్ల టార్గెట్ ను కూడా రీచ్ అవుతామని అయితే ఒక దీపాన్ని వ్యక్తం చేస్తుంది. అయితే ఈ స్కీమ్ ఇప్పుడు కొత్తగా ప్రారంభించింది ఏం కాదు. ఇప్పటివరకు ఆల్రెడీ 3 సార్లు ఈ వన్ టైం సెటిల్మెంట్ స్కీమ్ అమలు చేసింది. అయితే మొదటిసారి 2020లో ఇంప్లిమెంట్ చేసింది. అప్పుడు ఇంప్లిమెంట్ చేసినప్పుడు దాదాపు కేవలం 2.5 నెలలలో దాదాపు 400 కోట్ల వరకు రాబట్టారు. అలాగే రెండవసారి 2022లో కూడా ఇంప్లిమెంట్ చేశారు. అప్పుడు 170 కోట్ల వరకు రాబట్టారు. మూడోసారి 2024లో ఇంప్లిమెంట్ చేశారు. అప్పుడు 350 కోట్ల వరకు చెల్లింపు జరిగాయి. సో పబ్లిక్ కి ఒక ఇంట్రెస్ట్ అంటే ఇట్లా డిస్కౌంట్ పెట్టారనగానే స్కీమ్ పెట్టారనగానే పబ్లిక్ లో కూడా ఒక తెలియని ఇన్స్టెంట్ గా పే చేయాలి, ఇన్స్టెంట్ గా పే చేసుకోవచ్చు అని ఒక తెలియని ఫీలింగ్ ఏర్పడుతుంది. సో గవర్నమెంట్ కు అటు పబ్లిక్ ఇద్దరికి కూడా లాభం చేకూరుతుంది. అటు గవర్నమెంట్ ఖజానా నిండడంతో పాటు ఇటు పబ్లిక్ కూడా లాభం చేకూరుతుంది. సో ఈ రోజు ఆల్రెడీ ప్రారంభమైంది ఇప్పటికే ఈ వన్ టైం సెటిల్మెంట్ స్కీమ్. దీని ద్వారా అంటే ఈ రోజు నుంచి ప్రారంభమైన ఈ వన్ టైం సెటిల్మెంట్ ద్వారా 500 కోట్లు రాబట్టాలని కూడా ఒక టార్గెట్ అయితే జిహెచ్ఎంసీ పెట్టుకుంది. సో చూడాలి అంటే ఈ మంత్ ఈ ఇయర్ ఏదైతే ఆర్థిక సంవత్సరం క్లోజ్ అవుతుందో ఎంతవరకు రాబోతున్నా అయితే మనం వేచి చూడాల్సింది. సో పబ్లిక్ లో అయితే ఒక ఆనందం అయితే వ్యక్తం అవుతుంది. ఎందుకంటే చాలా సంవత్సరాలుగా పెండింగ్ అంటే ప్రాపర్టీ ట్యాక్స్ పే చేయకుండా పెండింగ్ లో ఉండి దానికి వడ్డీ పడి కట్టలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకైతే గుడ్ న్యూస్ గా చెప్పుకోవచ్చు. అంటే ఈ వన్ టైం స్కీమ్ తో ఇప్పుడు ఎంతవరకు ప్రభుత్వానికి బెనిఫిట్ అవ్వచ్చు అంటారు? అంటే ఇది బెనిఫిట్ గురించి అంటే ఒకసారి మనం బెనిఫిట్ గురించి మాట్లాడుకుంటే గతంలో మనం చూసాం ప్రజలకు లాభం చేకూరాలంటే స్కీములు అమలు పట్టినప్పుడు ఇటు ప్రభుత్వానికి అటు ప్రజలకు ఇద్దరికి లాభదాయకంగా ఉంటుంది. అంటే ఉదాహరణకు ట్రాఫిక్ చలాలకు సంబంధించి మనం మాట్లాడుకుంటే చాలా సంవత్సరాల నుంచి పెండింగ్ లో పేరుకుపోయిన ట్రాఫిక్ చలాలన్నీ కూడా స్కీమ్ పెట్టగానే ఆటోమేటిక్ గా పబ్లిక్ అందరూ కూడా పే చేయడము, గవర్నమెంట్ ఖజానా నిండడము, అటు పబ్లిక్ కూడా కొంత ఉపశమనం కలిగించడం లాంటి ఏదైనా. అలాగే వాటర్ బిల్ సంబంధించి కూడా చాలా సంవత్సరాల నుంచి వాటర్ బిల్ పెండింగ్ ఉంది. స్కీమ్ వన్ టైం సెటిల్మెంట్ స్కీమ్ అని
ప్రభుత్వం తీసుకురాగానే ఆటోమేటిక్ గా పే చేయడం, అటు ప్రభుత్వ ఖజానా నిండము, ఇటు పబ్లిక్ కూడా కాస్త రిలీఫ్ అవ్వడం రెండు చూసాం. సో ఇప్పుడు కూడా ఈ ఏదైతే ప్రాపర్టీ ట్యాక్సెస్ జిహెచ్ఎంసీ పెట్టిన వన్ టైం సెటిల్మెంట్ స్కీమ్ ఇద్దరికి, అటు గవర్నమెంట్ కి ఇటు పబ్లిక్ ఇద్దరికి లాభం తీసుకోవడం ఉంది. సో అంటే ఫ్రీ అంటే ఏదైతే వన్ టైం స్కీమ్ అనే ఏదైతే ఆఫర్ పెట్టగా పబ్లిక్ లో కూడా ఒక తెలియని ఇంట్రెస్ట్ ఏర్పడుతుంది. సో ఈసారి ఈ ఆర్థిక సంవత్సరం క్లోజ్ అయ్యే టైంకి జిహెచ్ఎంసీ ఎక్స్పెక్ట్ చేసిన ఏదైతే 500 కోట్లు ఉన్నాయో వాటిని కూడా వస్తాయని అయితే ఆశంగా వ్యక్తం చేస్తుంది. సో మొత్తం ఓవరాల్ గా ఈ ఏడాది ఆర్థిక సంవత్సరం సంబంధించి జిహెచ్ఎంసీ 2,000 కోట్ల రూపాయల టార్గెట్ అయితే పెట్టుకుంది. సో వేచి చూడాల్సింది ఎంతవరకు ఈ క్లియరెన్స్ అవుతాయి, ఎంత ఇన్కమ్ వస్తుందనేది కూడా మనం వేచి చూడాల్సింది. ఓకే నరేందర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.